కాదు, ఇంకేదైనా ఈరోజు యాక్టింగ్ అనే కాదు, ఇంకా ఏ విషయంలోనైనా సరే నేను చేయగలిగింది ఖచ్చితంగా నేను నా తరపు నుండి చూపిస్తాను. అందులో డౌట్ లేదు. వేరే విషయంగానే మీకు ఇంకేదన్నా సరే వేరే విషయాలు ఏమనుకోకండి. అంటే ఏదైనా కష్టం వచ్చింది, దాని మీద ఆగిపోయాము, బండి అక్కడ ఆగిందంటే ఎక్కడో ఉన్నారని చెప్పేసి అనుకో, అక్కడికి కాల్ చేస్తే నేను వస్తాను. నేను రాకపోతే కూడా ఎవరిని అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నిజంగా వాస్తవం కొంచెం గుంట పాఠశాలలో ఒక్కరోజు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. దానికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ మీరు తగిన ఏమేమి సలహాలు ఇచ్చారో సూచనలు ఇచ్చారో చెప్పగలుగుతారా సార్ మాకు? తప్పకుండా సార్. నమస్కారం అండి. నా పేరు లచ్చిరామ్. నేను ఇక్కడ ఎస్ఏ హిందీగా పనిచేస్తున్నాను సార్. ఈ కార్యక్రమం ఒకరోజు ప్రధానోపాధ్యాయుని కార్యక్రమం చాలా బాగుంది. ఈ కార్యక్రమంలో కొత్త ఏదైతే ప్రధానోపాధ్యాయులు గారి బాధ్యతలు ఉంటాయో ఆ బాధ్యతలు స్వయంగా తెలుసుకొని పాఠశాలలో ఎటువంటి అవసరాలకు అనుగుణంగా ఏమేమి కావాలి, ఏం చేయాలి, దానికి అనుగుణంగా చేసే విధంగా మనం స్వయంగా ప్రధానోపాధ్యాయుల యొక్క బాధ్యతలను తెలుసుకొని పాఠశాల అభివృద్ధికి తోడ్పడే విధంగా చాలా బాగా ఉంది సార్. మీరు ఏమైనా సర్క్యులర్స్ పాస్ చేశారా? పిల్లల నుంచి వచ్చిన స్పందన ఏంటి? అవును సార్. అంటే ఇప్పుడు నేను ఒకరోజు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నప్పుడు ఆపార్ ఎన్రోల్మెంట్ నడుస్తుంది. అయితే 90% ఆపార్ ఎన్రోల్మెంట్ చేయించగలిగాం సార్ ఆ రోజు. ఇంకా ఆధార్ లింక్ చేయించగలిగాము. పిల్లలందరినీ పేరెంట్స్తో మాట్లాడి పిల్లల దగ్గర నుండి ఆధార్ కార్డులు సేకరించుకొని ఆ పిల్లలకు మొత్తం అప్లోడ్ చేయడం జరిగింది సార్. దాదాపు త్రోట్ మండలంలో 90% చేసినటువంటి పాఠశాల ఎర్రగుంట ఒకటే సార్. ఓకే. సో సక్సెస్ఫుల్గా మీరు చాలా బాగా చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చేసాం సార్. ఈ క్రెడిట్ అంతా మా ప్రధానోపాధ్యాయులు గారైనటువంటి డివి సార్కే చెందుతుంది సార్. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి ఉపాధ్యాయుడు తన యొక్క బాధ్యతను తెలుసుకుంటూ బాధ్యత కలిగినటువంటి ప్రధానోపాధ్యాయులు గారు ఎలా అయితే నిర్వహిస్తారో పాఠశాల అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సహకరించాలనే ఉద్దేశంతో బాధ్యతలు తెలుసుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సార్. సో నేను చాలా వరకు తెలుసుకోగలిగాను సార్. నా వంతు కృషి చేసి పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి నేను మాటిస్తున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.